హాయ్ అండి. నేను మీ పావని. వెల్కమ్ టు మై ఛానల్ పావనీస్ రీల్స్. ఈ చల్లని వాతావరణంలో వచ్చే అనేక రోగాలకు ఔషధమైన ఉసిరిని రోజుకు ఒకటి తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మరి ఈ ఉసిరిని ఇంకా టేస్టీగా తయారు చేసుకొని తిన్నామంటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఈరోజు వీడియోలో ఉసిరికాయ ఇన్స్టంట్ పికెల్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఇలా పికెల్లో తయారు చేసిన ఉసిరిని వేడివేడి అన్నంలో కలుపుకొని తిన్నామంటే ఆ రుచే వేరబ్బా. రోజుకొకటి ఈజీగా తినేయగలుగుతాం. ఇంకెందుకు ఆలస్యం, ఈ ఇన్స్టంట్ పికెల్ తయారీ విధానం ఏంటో చూసేద్దాం. ముందుగా ఉసిరికాయలను తీసుకొని వాటర్తో క్లీన్ చేసుకొని తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. నేను 1/2 కిలో ఉసిరికాయలను తీసుకున్నాను. ఈ ఇన్స్టంట్ పికిల్ తయారు చేసే విధానం ఈజీ కాబట్టి 1/2 కిలో ఉసిరికాయలు చేసుకొని అయిపోతే మళ్ళీ చేసుకుంటే సరిపోతుంది. క్లాత్తో తుడుచుకున్నామంటే త్వరగా ఆరిపోతాయి. ఇప్పుడు ఈ ఇన్స్టంట్ పికిల్లో వేసే పొడి కోసం 2 టేబుల్ స్పూన్ ధనియాలు, అవి వేగుతుండగా 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే కారానికి సరిపడా ఎండుమిర్చి, కరివేపాకును వేసి డ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఒక మిక్సీ జార్లోని తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకొని తడి లేకుండా ఆరిన ఉసిరికాయల్ని ప్యాన్లో వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని కుక్ అవనివ్వాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు కుక్ అవనివ్వాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. 5 నిమిషాలు అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఉప్పుని అందులో వేసుకొని మూత తీసి వేగనివ్వాలి. ఇవి వేగుతున్నప్పుడు మనకు కావాలంటే ఒక కుక్ అయింది లేనిది ఒకసారి ఇలా చెక్ చేసుకోవచ్చు. 5 మినిట్స్ బాయిల్ అవ్వడం వల్ల ఇలా సాఫ్ట్గా కుక్ అయిపోయాయి. అందులో ఉండే వాటర్ కంటెంట్ పోవడం కోసం కలర్ చేంజ్ అయ్యే వరకు కొద్దిగా అలా ఫ్రై చేసుకుంటాము. ఇప్పుడు ఇందులో వేసే పౌడర్ కోసం ముందుగా చల్లారపెట్టిన వాటిని సాఫ్ట్గా గ్రైండ్ చేసుకొని ఈ పౌడర్ని ఇందులో వేసి కలుపుకుంటాం. మరీ గట్టిగా ఉండకూడదు, కొద్దిగా జారేటట్లు ఉండాలి. అవసరమైతే కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి. పౌడర్ ఇంకా ఆయిల్ని వేసుకున్న తర్వాత అలా కలిపేసి స్టవ్ కట్టేసుకోవాలి. అంతేనండి, టేస్టీ ఇన్స్టంట్ పికిల్ రెడీ అయిపోయింది. ఇలా చేసిన ఉసిరికాయలు బయట ఉంటే 10 to 15 డేస్ ఉంటాయి. బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల వరకు నిల్వ ఉంటాయి. చేసే ప్రాసెస్ ఈజీ కాబట్టి మనం కొద్దిగా చేసుకొని వీటిని రోజు తింటే బాగుంటుంది. ఇవైతే వేడివేడి అన్నంలో కలుపుకొని తిన్నామంటే ఇట్టే ఈజీగా తినేయచ్చు. ఫ్రెండ్స్, ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.